దుర్గ గారు నమస్కారం అండి. దుర్గ గారు, మీరు అద్భుతమైన మహిళల గురించి చెప్తున్నారు, అది కూడా మన కలికాలంలోనే. ఆ భక్తికి మెచ్చి భగవంతుడే దిగి వచ్చాడు అన్నట్టుగా మనకి తరిగొండ వెంగమాంబ గారి గురించి తెలిసింది. తర్వాత అహల్యాబాయి గురించి ఎంతో రాజనీతితో చాకచక్యంగా ఎంత చక్కగా పాలించారు అన్న విషయం చెప్పారు. ఈరోజు ఇంకొక మహిళ గురించి చెప్పండి. మీరాబాయి. 15వ శతాబ్దం శ్రీకృష్ణుడి యొక్క పరమ భక్తురాల్లో అపరిమితంగా శ్రీకృష్ణుణ్ణి ప్రేమించి నేను శ్రీకృష్ణుడు వేరు కాదు అని నవవిధ భక్తి మార్గాలన్నీ తనలోనే చూపించిన మహాభక్తురాలు మీరాబాయి. శ్రీకృష్ణుడు అంటే మీరాబాయి కనబడదు, మీరాబాయి అంటే శ్రీకృష్ణుడు కనబడతాడు. నవవిధ భక్తి మార్గాలు, స్మరణం ఎప్పుడూ శ్రీకృష్ణుని స్మరణం, అలాగే శ్రవణం ఎప్పుడూ భగవంతుడి యొక్క మాటలే వింటూ ఉండేది, ఆయన్నే కీర్తించేది, ఆయన్నే పూజించేది, ఆయన్నే అర్చించేది, ఆయనే పాదసేవ, ఆయనకే ఎప్పుడూ కూడా ఒక సఖ్యం, నా సఖుడు అనేది, దాస్యం అనేది, చివరికి ఆయనలో కలిసిపోయి శరణాగతి. నవవిధ భక్తి మార్గాల్లో చూపించిన మీరాబాయి గారి గురించి మనం తెలుసుకోవడం చాలా అద్భుతమైన అవకాశం అమ్మా. చాలా సంతోషం అండి. ఈ కలియుగంలో ఇంతింత గొప్ప గొప్ప మహిళల గురించి ఎంత అద్భుతంగా వివరిస్తున్నారండి దుర్గ గారు. మీరాబాయి 1498 కాస్త సంవత్సరాలు అటు ఇటు అయినా రాజస్థాన్లో 1400 సంవత్సరంలో 1500 అనుకోండి, 1498 మేర్లా అని చౌకరీ అనే ఒక గ్రామంలో, ఎక్కడండి రాజస్థాన్, మార్లా చౌకరీ అంటారండి, అక్కడ రాజవంశంలో జన్మించారు. ఆవిడ రాజవంశంలో జన్మించారు. ఆవిడ ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా మనకి కథలు చెప్తారు కదా, దేవుడివి, రామాయణం, భాగవతం, శ్రీకృష్ణుడు అవన్నీ చెప్తూ ఉంటే ఆవిడ వింటూ ఉండేవారు. ఒకసారి ఆవిడకి 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు రాయ్ సింగ్ అనే ఒక సాధు వచ్చారు. ఆయన రాయ్ దాస్. ఆ రాయ్ దాస్ అనే సాధు ఆవిడకి వచ్చి కృష్ణుడి గురించి అందరికీ కూడా ప్రవచనం లాగా చెప్పాక ఆయన దగ్గర ఒక కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఈవిడ నాకు ఆ బొమ్మ కావాలి అని అడుగుతుంది. అంటే ఆయన అంటారు, అమ్మ నీ దగ్గర అనేక బొమ్మలు ఉన్నాయి కదా, ఇదెందుకు, నీకు ఎన్నో ఉన్నాయి కదా, దేవుడు నేను కొలుచుకుంటా అంటే, కాదు నాకు ఆ బొమ్మే కావాలి అని అడిగితే ఆయన సాధువు కదా, చిన్నపిల్ల అడుగుతోందని ఇచ్చేస్తారు కదా. ఇంకా ఆ రోజు నుంచి ఆవిడ ఆ బొమ్మ ఎప్పుడు దగ్గర పెట్టుకుని తిన్నా పడుకున్నా ఎప్పుడు ఆడుకున్నా ఎప్పుడు ఆ పక్కన ఆ దేవుణ్ణి కృష్ణుడి బొమ్మ పెట్టుకుని ఆయనతోటే మాట్లాడడం, ఆయనతో పాడడం, ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఏదో ఒక పాటలు పాడుతూ నృత్యం చేసుకుంటూ ఉండేది. కాకపోతే ఆవిడ చాలా చిన్న వయసులో తండ్రినేమో ఒక యుద్ధంలో పోగొట్టుకుంది. 7వ ఏట తల్లిని అనారోగ్యంతో పోగొట్టుకుంది. ఈ తల్లికి అనారోగ్యం ఉండి మంచంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఊరేగింపు, పెళ్లి ఊరేగింపు వెళ్తోంది. అయితే ఈ అమ్మాయి అడుగుతుంది మీరాబాయి, అమ్మా ఏంటిది ఊరేగింపు వెళ్తుందంటే, అది పెళ్లి ఊరేగింపు అమ్మా, పెళ్లి కొడుకు ఊరేగింపుగా వస్తున్నాడు అంటే, మరి నా పెళ్లి కొడుకు ఎవరు అని అడుగుతుంది. అంటే ఆవిడకి ఏం చెప్పాలో తెలీదు. నీ చేతిలో కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణుడే నీ కోసం వస్తాడు అని చెప్తుంది. ఈవిడికి ఇంకా ఎప్పుడు సిగ్గుపడిపోయి ఆ కృష్ణుడే వస్తాడు నా కోసం అని ఊహించుకుంటూ ఉంటుంది. తల్లి ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్టుగా చెప్తుంది మాటకి. అయితే ఈవిడికి భోగరాజు అని మేవార్ మహారాణా, చిత్రకోట్ అంటాం కదా, అక్కడి మహారాజుతోటి వివాహం చేయడం జరుగుతుంది. ఈవిడికి ఇష్టం ఉందా లేదా అని ఎవరు ఆ రోజుల్లో అడగరు కదా. ఒక రాజవంశం నుంచి ఇంకో రాజవంశానికి భోగరాజు అంటారు ఆయన దగ్గరికి భోజరాజు గారితో వివాహం అవుతుంది. ఈవిడికి పెళ్ళి, అత్తగారిల్లు అన్నీ కొత్తైనా అక్కడ ఉన్న అన్ని పనులు అంటే వంటలు, వార్పులు, మొగుడికి సేవలు అన్నీ చూసుకున్నాక ఆవిడ అక్కడ కృష్ణుడికి బొమ్మ పెట్టుకుని చక్కగా పాటలు, నృత్యాలు చేసుకుంటూ ఉండేది పారవస్యంగా. ఆ అత్తగారికి ఈ అమ్మాయి ఎప్పుడూ ఆ కృష్ణుడి గురించి పాటలు, శ్లోకాలు పాడడం, నృత్యాలు చేయడం ఇష్టం ఉండేది కాదు. మన దేవుడు దుర్గామాత, కాళీమాత, నువ్వు వాళ్ళనే ప్రార్థించాలి అంటూ ఉండేవారు. ఈవిడ లేదు, నా కృష్ణుడే నేను ప్రార్థిస్తాను అనేవారు. భర్త కొన్ని రోజులు ఏమీ అనలేదు, కానీ అందరూ చెప్పగా ఆయనకు కూడా కొంచెం ఆవిడ మీద కోపం వస్తూ ఉంటుంది. ఈ లోపల ఈవిడ గుడికి వెళ్ళి కృష్ణుడి దగ్గర ఉంటుంది, కృష్ణుడి పేరు చెప్పుకుని ఎవరితోటో మాట్లాడుతోంది, సాధువులతోటి మాట్లాడుతోంది, అందరు ఎదుర్కొండా నృత్యాలు చేస్తోందని ఆడపడుచు అనేక రకాలుగా చెప్తుంది. మొగుడికి అనుమానం వచ్చి ఈ భోజరాజు గారు
ఒక రోజున ఆవిడ్ని వెనకాలే గూఢచారిగా ఆవిడ గుడి దాకా వెళ్తారు. ఈవిడ గుడిలో దేవుడికి మాలలు వేయడం, పాటలు పాడడం, ఆయనతోటి నాయన నువ్వు ఇవాళ ఎలా ఉన్నావు, కృష్ణ ఏం చేస్తున్నావు అని మామూలుగా మాట్లాడేవన్నీ ఆవిడ మాట్లాడుతున్నట్టు, మనిషితో మాట్లాడుతున్నట్టు ఆయన వెనక నుంచి వచ్చి ఇప్పుడు దాకా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఇదిగో నా కృష్ణుడు, నా స్వామి, నా యజమాని, నా హృదయం అన్నీ ఆయనే అనగానే ఆయనకి అర్థం అవుతుంది, అయ్యో నేను ఈవిడ్ని అపార్థం చేసుకున్నాను అని. మీరా నీకు నేను మన రాజవంశం దగ్గరే, నీకు రాజస్థానం దగ్గర చక్కటి గుడి కట్టిస్తాను అని ఆ ప్రహరీ దగ్గరే చక్కగా గుడి కట్టిస్తారు. అక్కడ ఆవిడ పాటలు పాడుకుంటూ ఉంటుంది. కాకపోతే ఈవిడ దురదృష్టవశాత్తు ఈయన త్వరగా చనిపోతారు, యుద్ధ గాయాలతోటి చనిపోతారు. మళ్ళా ఈవిడికి అదే సమస్య వస్తుంది. అందరూ సహగమనం చేయమంటారు. ఈవిడ అంటుంది, కృష్ణుడు నా భర్త, కృష్ణుడు ఉండంగా నేనెలా ఈ వితంతు ఆకారంలో ఉంటాను, నా కృష్ణుడు నా కోసం ఉన్నాడు, నేను ఆయన కోసం ఉన్నా, నేను వితంతువుని కాను అనగానే మళ్ళా రాజపరివారాన్ని అందరికీ కూడా కోపం వస్తుంది. భోగరాజు తర్వాత రాజు ఈయన బావగారు ఎవరైతే ఉంటారో ఆయనగా ఈవిడ అంటే కొంచెం అయిష్టంగా ఉంటుంది. ఈవిడికి ఒకసారి చంపాలి అనే ఉద్దేశంతో ఈవిడ ఎప్పుడు అందరూ ఎదుర్కొంటే డ్యాన్స్ చేస్తుంది, రాజవీధుల్లో చేస్తుంది, గుడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది, నృత్యాలు చేస్తుంది, పరవశం అంటుంది, అందరితోటి పాటలు పాడిస్తుంది అని కొంచెం నచ్చక ఒకసారి పాములు పెట్టి బుట్టలో ఇదిగో నీకు పుష్పాలు పంపిస్తున్నాము అని ఈవిడికి పంపిస్తారు. ఈవిడ కృష్ణ కృష్ణ కదా, కళ్ళు తెరిచినా మూసినా కృష్ణ 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 అని తీసుకుంటే ఆ పాములు కాస్త పూలహారాలు అయిపోయాయట. మహత్యం. అది పని చేయలేదని చెప్పి ఇంకొన్ని రోజులు అయ్యాక ఒక గిన్నెలో విషం పంపిస్తారు ఆవిడకి, దేవుడు ప్రసాదం తీసుకోమని. ఆవిడకి అది తెలుసు విషం అని, కానీ ఆవిడ దేవుడి దగ్గర కృష్ణయ్య ఇదిగో నీ ప్రసాదం నేను తీసుకుంటున్నాను అని విషం తీసుకుంటుంది. ఆ విషం కూడా ఆవిడ మీద ఏది పని చెయ్యదు. ఇంకా ఈ రాణా గారికి కోపం వచ్చేసి ఇలాగే అనేక రకాలుగా ఆవిడ హింసలు పెడతారు, అవమానాలు చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఒకసారి ఖైదీలో వేస్తారు, అనేక రకాలుగా ఆవిడని హింసిస్తూ ఉంటారు. ఒకసారి ఈవిడ గుడికి వెళ్ళి గుడి దగ్గర నృత్యం అవి చేస్తూ ఉంటే అది అక్బర్ గారు తాన్సేను వచ్చారు, ఆవిడ యొక్క భక్తి పార్వశాన్ని విని అని ఒక కథనం ఉంది. ఆయన వచ్చి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఇంత మహత్తుగా, ఇంత గొప్పగా, ఇంత పార్వశంతో పాడావు తల్లి అని కాళ్ళకి దండం పెట్టి ఒక మంచి వజ్రాల హారం ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టారు అని చెప్తారు. ఈవిడ నాకెందుకు ఇది అని గుళ్ళో కృష్ణుడికి వేయడం, ఈ రాణా గారికి అది తెలిసి నా శత్రువైన అతను వచ్చేటట్టుగా చేసింది అనేసి ఇంకా కోపం వచ్చి నువ్వు నదిలోకి వెళ్ళి దూకు అని ఆజ్ఞయిస్తారు. అమ్మ బాబోయ్. ఇంకా ఈవిడ చేసేదేం లేక నది దగ్గరికి వెళ్తుంది. నదిలో దూకపోతుంటే కృష్ణుడు ఒడ్డుకి తీసుకొచ్చినట్టుగా అనిపించి ఒడ్డుకు వచ్చేస్తుంది, కృష్ణుడు రక్షిస్తాడు. అక్కడి నుంచి ఆవిడ ఒక ఉత్తరం రాస్తుంది తులసీదాస్ గారికి, నాకు ఇలా అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి, నా కృష్ణుడిని నేను పాడుకుని ఆడుకుని ఆయనతోటి పార్వస్యంగా భక్తి పార్వస్యంలో మునిగిపోయినా నాకు అనేక సమస్యలు వస్తున్నాయి తులసీదాస్ గారు అని ఉత్తరం రాస్తే ఆయన అంటారు, అమ్మా ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తే హిరణ్యకశిపుడు వదిలేశాడు, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని తండ్రిని వదిలేశాడు, విభీషణుడు రాక్షసుడు రావణాసురుడిని వదిలేశాడు, భరతుడు తల్లిని వదిలేశాడు, శిబి చక్రవర్తి తన గురువుని వదిలేశాడు విష్ణువు కోసమని, నువ్వు ఆ పరివారాన్ని వదిలేసి రామ్మ బృందావనానికి అని చెప్తారు. చక్కగా ఈవిడ ఒక నలుగురు ఆవిడ అభిమానం ఉన్నవాళ్ళు శిష్యులు వాళ్ళతోటి నెమ్మదిగా బృందావనం చేరుతుంది. చేరి అక్కడ దేవుడిని స్మరించడం తరించడం, చక్కగా ఆటలు, దేవుడితో నృత్యాలు చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఒక గోస్వామి అని ఒక ఆయన ఉంటారు. ఆయన కూడా సాధువు, గొప్ప సాధువు, నేను సాధువుని అనే ఒక చిన్న అహం ఉన్న సాధువు. ఈవిడ అంత పెద్ద గొప్ప సాధువు, వెళ్ళి చూద్దాము అని కబురు చేస్తుంది. మీరాబాయి వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారు అంటే, నేను సాధువుని, సన్యాసిని, ఆడవాళ్ళని కలవను అంటారు ఆయన. ఈవిడ వెంటనే మళ్ళా చెప్తుంది, బృందావనంలో ఒక్క కృష్ణుడు మాత్రమే పురుషుడు అనుకున్నాను నేను, ఇక్కడ ఆ మిగతా వాళ్ళందరూ స్త్రీలే కదా అంటుంది ఆవిడ. అంటే అప్పుడు బృందావనం ఏంటి, గోపికలందరూ బృందావనంలో నువ్వు కృష్ణుడిగా ఉంటే మేము స్త్రీ రూపంలో ఉంటాము గోపికలు చెప్పారు కదా. ఆ కబురు వినంగానే ఆయనకి జ్ఞానోపదేశం అయ్యి, అమ్మో ఈవిడ మామూలు వ్యక్తి కాదు అని ఆయనే వచ్చి ఈవిడతోటి మాట్లాడడం చేయడం చేస్తారు.
ఇలా బృందావనంలో ఆవిడ చక్కగా నృత్యాలు, పాటలు, భజనలు అందరితోటి, ఊళ్ళో ఉండే జనం అందరితోటి చేయిస్తూ ఉంటే రాణా తర్వాత ఇంకొక వచ్చిన ఉదయ్ సింగ్ అనుకుంటాను, ఆయన వాళ్ళ తప్పు తెలుసుకుని మనుషుల్ని పంపించి, అమ్మ రా తల్లి, మేమే పొరపాటు చేశామని మళ్ళా రాజ దర్బార్కి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు వచ్చి మళ్ళీ ఆవిడ బృందావనం రావడము, అక్కడి నుంచి మధురకు వెళ్ళి ఆవిడ దేవుళ్ళలో ఐక్యమైపోయారు అని చెప్తారు. అయితే దేవుళ్ళలో ఐక్యమయ్యే లోపల ఆవిడకి అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈవిడికి పిచ్చి పట్టిందని కానీ, ఈవిడికి మానసిక స్థితి సరిగా లేదని కానివ్వండి, అనేక రకాలైన కష్టాలు ఎదురైనప్పుడు ఆవిడ ఎప్పుడు కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండేది. ఆవిడకి అంటే ఆవిడ అద్భుతాలు చేశారా అంటే లేదు. 1300 పాటలు ఆవిడ రాస్తే ఈ రోజున కొన్నే మనకి ఆవిడ మీరా భక్తి భజనలు మనకి దొరుకుతున్నాయి. అందులో ఒక చిన్న పాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ ఏం పాట అండి? ఆవిడ కృష్ణుడి కోసం తపన పడుతూ, నా ప్రభు వస్తున్నాడని నాకైనా ఎవరైనా చెప్పండి. ఈ 2 కళ్ళు కూడా ఒక శ్రావణ మాసంలో నదులు వర్షాకాలంలో ఎలా పారుతాయో అలా కళ్ళంబడి నీళ్ళు వచ్చేసి నా స్వామిని నేను చూడలేనేమో, పోనీ ఎగురుకుంటూ వెళ్దామంటే దేవుడు నాకు రెక్కలు కూడా ఇవ్వలేదే అని పాడుతూ ఉంటుంది. కోయి కహియో రే प्रभु आवन की मन भावन की, कोई कहियो रे ये दो नैन कहियो नहीं माने, नदिया बहे जैसे सावन की, कोई कहियो रे प्रभु कावन की, काहे करो कुछ नहीं समझो, पंख नहीं उड़ जावन की, मीरा के प्रभु कब तू आओ, मिलन सहे तेरी दावन की, कोई कहियो रे प्रभु हावन की. ఇలా భక్తి పార్వస్యంతో ఎంత అద్భుతంగా పాడారండి. మీరాబాద్ ఆమె పాడిందా అన్నట్టు భావన కలిగించారు. ఆయన నా దగ్గరికి రావాలి, నన్ను చూడాలి అనే తపనతోటి ఆవిడ ఇలా అనేక రకాలైన గిరిధారి అనే మకుటంతో, కృష్ణ గిరిధారి అనే మకుటంతో చక్కగా పాడుతూ ఉంటుంది. అలాగే ఏ రోము రోము మే బసనే వాలే రామ్ మై తుజుసే క్యా మాంగు, ఇలా అనేక అద్భుతమైన పాటలు పాడి పండితుల్ని పామరుల్ని కూడా భక్తి మార్గం వైపు తిప్పిన గొప్ప భక్తురాలండి మీరాబాయి. మీరాబాయిని మీరా సంత్ అనేసి అంటారు. అంటే సాధువు. ఆవిడ ఏది కోరుకోలేదు. అన్నం పెట్టారా, బట్టలు ఇచ్చారా, చూసారా, ఏది లేదు. ఎప్పుడు కూడా దైవ నామ స్మరణలో మునిగిపోయి చక్కటి భక్తి గీతాలన్నీ మనకి అందించారండి. ఈ రోజుకి కూడా రాజస్థాన్లో ఆవిడకి మీరా మందిరం అనేసి ఉంది, మీరా మ్యూజియం అని ఉంది. ఆవిడ వాడిన వస్తువులు, ఆవిడ పాడిన పాటలు అవన్నీ కూడా రాజస్థానీ భాషలో, వ్రజ్ భాషలో ఆవిడ రాసినవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. వాటిని గురించి వాళ్ళు ఆవిడ యొక్క జయంతి వర్ధంతి కూడా ఈ రోజున చేస్తున్నారు అని మనం చాలా చాలా సంతోషించాలి. కానీ మీరా భజన్స్ మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. చాలా తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడి ఆంగ్లేయులు, ఇతర భాషల వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారట. ఇంత చక్కటి ఏమంటారు మీనింగ్ ఉండి ఆ అర్థవంతమైన భజనలు ఎంత గొప్పగా రాసింది అనేసి అందరూ కూడా ఆవిడని ఎప్పుడు కూడా అబ్బా దేవుడిలో లీనమైపోయి ఆయనే నేనే ఆయనని ఆ నవవిధ భక్తిమార్ల శరణాగతి పొందిన వ్యక్తురాలు ఆవిడ. దేవుళ్ళలోకి వెళ్ళిపోయి ద్వారకలో ఆయన గుడిలోకి వెళ్ళిపోయాక ఆవిడ చీర దేవుడికి చుట్టబడి ఉందట, ఆవిడ మాత్రం కనిపించలేదట. అంటే ఐక్యమైపోయింది అని చెప్తారు. ఐక్యమైపోయింది. అంతటి మహాభక్తురాలు ఆవిడ. చాలా గొప్ప. అంటే మన కలికాలంలోనే ఇంత గొప్ప భక్తులు ఉన్నారు మనకి, భక్తురాళ్ళు. అంటే మనసా వాచా కర్మణ దేవుడి నామమే మనము ఆచరిస్తూ తపస్సు చేస్తూ నిష్కామ కర్మగా దేవుణ్ణి కనుక స్మరిస్తే మనకు ఆ శక్తి సంపన్నత వస్తుందండి. కానీ మనం స్వార్థపూరికంగా కాకుండా వాళ్ళలాగా అంత లీనమైపోయి దేవుడు నేను ఒకటే అని మనం చేయగలగాలి అని చెప్తారనమాట. చాలా సంతోషం అండి. ఎంత అసలు తన్మయంగా ఉందో మీరాబాయి గురించి చెప్తూ ఉంటే, మరో లోకంలోకి తీసుకెళ్లారు.
ధన్యవాదాలండి.